అన్న నమస్కారం. నా పేరు ఆడపు ఆంజనేయులు అండి. ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ లెక్చరర్ నేను. మేము మొన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ యాన్యువల్ ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ దిద్దడానికి వెళ్ళాము. 30 రోజుల ప్రోగ్రామ్ నడిచింది. సండే హాలిడే ఇవ్వరు, ఉగాది నాడు కూడా హాలిడే ఇవ్వరు, శ్రీరామనవమి కూడా హాలిడే ఇవ్వకుండా ఖచ్చితంగా దిద్దండి అని. కానీ రూల్ ప్రకారంగా డైలీ 30 పేపర్లే, కానీ 45 పేపర్లు దిద్దిచ్చారు. ఎప్పుడు చేసినట్టుగానే ఈసారి కూడా అట్లాగే బిల్ చేసి వచ్చాము. 40 రోజులైంది, రిజల్ట్ కూడా వచ్చింది. ఇంకా 2 రోజులైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు డబ్బులు లేవు. 2వ తారీఖు నాడు బోర్డుకు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మండే రోజు పడతాయి అన్నారు. మళ్ళీ మండే వచ్చింది, ఇంకా పడలేదు. వీళ్ళని అడుగుమంటే వాళ్ళని అడుగుమంటారు, వాళ్ళని అడుగుమంటే వీళ్ళని అడుగుమంటారు. ఆఖరికి డిఐఓ దగ్గరికి కూడా పోతే అయిపోతుంది చేస్తున్నాం, అదే పని చేస్తున్నాం అంటున్నారు. మా లెక్చరర్లకి ఈ లాంగ్వేజ్ వాళ్ళకి ముఖ్యంగా సమ్మర్ శాలరీస్ ఉండవండి. దాని మీదనే ఆధారపడి అంత కష్టపడ్డా కూడా దిద్దేటువంటి పేపర్లో కూడా ఏ ఫెసిలిటీస్ ఉండదండి. అక్కడ సెంటర్లలో కూర్చోవడానికి టేబుల్ ఉండదు, ఫ్యాన్ ఉండదు, రేకుల కింద చెత్తలు కూర్చోబెట్టి దిద్దిచ్చారు. డబ్బులు ఇవ్వమంటే ఇంతవరకు డబ్బులు ఇస్తలేరు, ఏదో కారణాలు చెప్తున్నారు. ప్లీజ్ దయచేసి గమనించి మాకు తగు న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చామన్నా. మేము ఏం చేస్తున్నాం మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఏం చేస్తున్నాం అర్థమవుతుంది. సార్, ఈ విషయం పైన వాల్యుయేషన్ వెంటనే డబ్బులు ఇవ్వాలి అనేసి 7,20,000 మంది లెక్చరర్స్ చాలా బాధపడుతున్నారు. ప్రైవేట్ లెక్చరర్లు దయచేసి వాళ్ళు ఏమంటారంటే కమిషనర్ కృష్ణాదిత్య గారట మేము రాసిన పేపర్లు అన్ని స్కానింగ్ చేయమంటారు. ఇది ఏంటంటే పిచ్చి తుక్కుల పరిపాలన లాగా ఉందండి. ఇది మొత్తం పేపర్లు స్కానింగ్ చేస్తే ఈ సంవత్సరం వస్తుందా అండి? నేను డిఐఓ సార్లకు వినతి చేస్తున్నాను సార్. మొత్తం తెలంగాణ డిఓ ఆఫీసర్లారా, మీరు ఆ కమిషన్ ముందు కూర్చుంటారా, ప్రిన్సిపల్ సెక్రటరీ ముందు కూర్చుంటారా, మా సీఎం ముందు కూర్చుంటారా? మీరు ప్రభుత్వ అధికారులు కదా. మీకు నెల కాగానే మీకు వేతనం పడుతున్నప్పుడు, మీరు ఆనందంగా మీ కుటుంబాలు ఉన్నప్పుడు, మరి మా ప్రైవేటు వ్యవస్థ కుటుంబాలు మాకు ఉండవా అండి? 40 రోజులైంది మేము కష్టపడి ఎండనక వాననకుండా ఎంతెంత దూరాల నుంచి వచ్చి పేపర్ వాల్యుయేషన్ చేస్తే, మరి 40 రోజులైంది ఇంతవరకు అమౌంట్ ఇవ్వకపోతే మీకు దయా కరుణా కటాక్ష వీక్షణం ఏమి ఉండవా అండి? నేను ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇప్పుడు మేము యోగితరాన్ని మనం లేరట, ఎవరున్నారు? ఆమె దేవసేన మేడం ఉన్నారట. అదేవిధంగా కొత్తగా కమిషన్ రావడం జరిగింది. ఈ మొత్తం పేపర్లు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పేపర్లు స్కానింగ్ చేసి మాకు అమౌంట్ వేయాలంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వస్తుందండి. లెక్చరర్స్ ద్వారా ఈ విషయంలో మాత్రం చాలా మనలో ఐకమత్యం లేకుండా, ఈ ప్రైవేట్ లెక్చర్లో సరైనటువంటి ఐకమత్యం లేకపోవడం. అరే మనిషి ధర్మం రక్షతి రక్షిత, ఎవరు ధర్మం వారు సరిగ్గా ఆచరించినట్లయితే వ్యవస్థ అద్భుతంగా నడుస్తుందండి. మీ వేతనం ఫస్ట్గా పడుతున్నప్పుడు మేము గవర్నమెంట్ పని చేసినాము, ప్రైవేట్ లెక్చర్లేమో మేము గవర్నమెంట్కు సహాయ శాఖలు అందిస్తూ 40 రోజులు పొద్దు 10 గంటల నుంచి 5 గంటల వరకు బయట కూడా పోనీరు అన్న, బయట కూడా పోనీరు. బయటికి పోనీ గేట్ లాక్ చేసేసి సండే లేదు, మండే లేదు, ఎండాకాలం లేదు. సఫకేషన్ సార్, సఫకేషన్. అన్ని కష్ట అనుభవించి కూడా మేము ప్రైవేట్ జూనియర్ లెక్చర్లము పేపర్ వాల్యుయేషన్ చేస్తే ఇంతవరకు మాకు ఆ వేతనం పడపడం, ఆ రెమ్యునరేషన్ పడపడం అనేది నిజంగా ఇది నిర్దయం అండి. మీరు ఏమని అనుకోండి, ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా స్పందించారు. 40 రోజులు అవుతుంది. ఎంతమందిని మేము కలవడం జరిగింది. కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయండి. రెంట్లు కట్టుకోవాలి, అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు ఉంటాయి, బజాజ్ అప్పులు ఉన్నాయి, ప్రైవేట్ అప్పులు ఉన్నాయి, రెంట్లు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, నీళ్ళ బిల్లు కట్టుకోవాలి. మేము మనుషులేమో కాదా అండి? దయచేసి ఓ కమిషనర్ పెద్దలారా, ఓ ప్రభుత్వ అధికారులారా, మీకు ఉద్యోగం ఇచ్చిందే మమ్మల్ని కాపాడమని మీకు లక్షల వేతనాలు ఇస్తున్నారండి. అలాంటి మీరు ఈ మాత్రం స్పందించకుండా దున్నపోతు మీద వర్షం పెట్టట్టుగా మీరు ప్రవర్తించమైనటువంటిది ఇది చాలా నిందనీయము. దీని వెంటనే ప్రతి అధికారి కూడా, మనసున్నటువంటి ప్రతి అధికారి, దయాగున్నటువంటి ప్రతి అధికారి మరి స్పందించాలి. మానవత్వం ఉన్నటువంటి ప్రతి అధికారి, అసలు తెలంగాణ ప్రజలు కూడా స్పందించాలండి. బాధ్యత అండి. ప్రతి స్టూడెంట్ సంఘాలు, ఏబీవీపీ సంఘాలు, ఎస్ఎఫ్ఐ సంఘాలు, అన్ని మీడియా కూడా ఈ విషయంలో స్పందించి లెక్చరర్, ప్రైవేట్ జూనియర్ లెక్చర్లకు న్యాయం చేయాలి అని ఇక్కడ మేము రావడం జరిగింది. దయచేసి పెద్దలారా ఆలోచన చేయండి అనేసి నేను వేడుకుంటున్నాను. మేము ఇక్కడ సాంస్క్రిట్ లెక్చరము, అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ మొత్తం 7,80,000 మంది ప్రైవేట్ లెక్చర్ తరఫున ఇక్కడ మాట్లాడడానికి రావడం జరిగింది. అందరికి బాధ ఉందండి కడుపులా. కానీ తొందరగా ఇవి రిలీజ్ చేసి అంతా కాదు. విషయం ఏంటంటే